Hi, Nawab Cafe team is with us. Hi. నవాబ్ కెఫే చాయ్ వాలా నుంచి మారింది. చాయ్ వాలాని పెట్టడానికి గల కారణం ఏంటి? కథలో లేయర్ ప్రకారం ఇది ఒక టీ షాప్ అంటే ఒక కెఫే చుట్టూ తిరుగుతూ ఉంటుంది సార్. సో అది నడిపే ఒక చాయ్ వాలా రాజు గారు. సో ఆయనకి ఒక లెగసీ నుంచి ఒక త్రూ అవుట్ ఒక లెగసీ ఉంటుంది సార్ ఆ కెఫేకి కానీ ఆ టీకి కానీ. సో అది అండర్లేయింగ్లో రన్ అవుతూ ఉంటుంది. సో అది అందుకోసం అని చెప్పి చాయ్ వాలా. దట్ ఈస్ రైట్. కథ ప్రకారం చాయ్ వాలా ఈజ్ కరెక్ట్. జనరల్గా ఇప్పుడున్న పొజిషన్లో చాయ్ వాలా అనగానే మోడీ గారి ఆల్టర్నేటివ్ ఇది అన్నట్టు ఆయన్ని గౌరవప్రదంగా కూడా చాయ్ వాలా అని పిలుస్తారు. సో ఆ పాపులారిటీ మీద రైడ్ అవుదామని కూడా పెట్టుండే అవకాశం ఉంటుంది కదా. అదే రీజన్ ఫర్ దట్. అది కూడా ఉంటుంది. అది అసలు రీజన్ కాదు సార్. అంటే ఆ పాపులారిటీని బేస్ చేసుకుని చేద్దామని కాదు సార్. అది కథలోంచి అది అండర్లయింగ్లో రన్ అవుతుందని చెప్పి ఆ టైటిల్ పెట్టాను సార్. ఎవరి ఇమేజ్ని అది ఆ ఇంటెన్షన్ లేదు సార్ స్టార్టింగ్. రైట్. సో చాయ్ వాలా పేరు ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్రొడ్యూసర్ గారు? అదే మాకు కొన్ని సజెషన్స్ చేశారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు. సో చాయ్ వాలా అంటేనే ఈజ్ రెఫరింగ్ మిస్టర్ మోడీ అని డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఏం చేశారంటే మా మూవీని అసలు చూడలేదు టు గివ్ ద సెన్సార్. ఓకే, దానివల్ల ఏం చేసి మాకు ఇంకా టైం అయిపోతుంది. ఆల్రెడీ మేము 2 songs, 1 press meet, 1 teaser రిలీజ్ చేసాము. ఆల్రెడీ 1 month టైం స్పెండ్ చేసాము. ఇంకా అనుకున్న టైము అయిపోతుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ యూ గోనా చేంజింగ్ టు చాయ్ వాలా టు నవాబ్ కేఫ్. టీ స్టాల్ పేరేంటి? నవాబ్ కేఫే. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ సెట్ అయింది. ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే రూట్స్, హీఈస్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అతను తండ్రి రాజీవ్ కనకాల క్యారెక్టర్, కొడుకు హీ వాంట్ టు హ్యావ్ ఏ స్టైలిష్ లైఫ్ అవే ఫ్రమ్ చాయ్ వాలా అనగానే ఒక చీప్ ఫీలింగ్ వస్తుంది. ఐ వాంట్ అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ అనేసి అబ్రాడ్ వెళ్ళటం లేదంటే వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హీ వాంట్ టు డిసోసియేట్ హిమ్సెల్ఫ్ విత్ నవాబ్ కెఫే కదా. మలయాళం ఫిల్మ్ అవుతుంది ఉస్తాద్ హోటల్. ఉస్తాద్ హోటల్లో కూడా హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ అండ్ హీఈస్ త్రూ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ హీ బికమ్స్ అసోసియేటెడ్ విత్ దట్ కెఫే అండ్ హీ చేంజెస్ ద ఫేట్ ఆఫ్ ఇట్. ఐ మీన్ రెండుకి సంబంధం లేదు, బట్ ఇప్పుడు నేను అనలైజ్ చేస్తుంటే అది కొంచెం గుర్తుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ ఫిల్మ్ అంటే ఇది కంప్లీట్ ఒక ఫాదర్స్ అండ్ ఎమోషన్ మీద ఫస్ట్ రన్ అవుతూ ఉంటుంది సార్. అంటే మీకు అది రావడంలో అది ఒక చిన్న లేయర్ ఉంటుంది, కాకపోతే 2 డిఫరెంట్ పేజెస్ మీద ఉంటుంది సార్. అంటే ఒక లెగసీని క్యారీ ఫార్వర్డ్ ఎలా చేస్తున్నాడు హీరో అనేది, ఒక చాయ్ వాలాగా ఎలా మారాడు అనేది ఓవరాల్ పాయింట్ సార్. రైట్. సో 2 డిఫరెంట్ పేజెస్ మీద ఉంటుంది సార్. మీ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్? అంటే సార్ నాకు వాట్ ఐ ఫీల్ ఈజ్ వీ షుడ్ నాట్ ట్రై టు రన్ ఆన్ దట్ ట్రెండ్ అని అనిపిస్తుంది సార్. జనరల్గా మనకు ఒక సినిమా హిట్ అయ్యేసరికి మన దగ్గరకు వచ్చే కథలు బేస్డ్ అరౌండ్ దట్ కాన్సెప్టే వస్తాయి సార్. లెట్స్ సే ఇఫ్ బడీ కామెడీ ఈజ్ అ హిట్, ఫర్ ద నెక్స్ట్ 3 or 4 months ఆల్ ద న్యూ రైటర్స్ దట్ అప్రోచ్ యూ విల్ అప్రోచ్ యూ విత్ ద బడీ కామెడీ, hoping to recreate the magic that the previous hit has created. But generally what is happening is, let's say by the time, even if we choose to do a film like that, అది ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి మనం సెట్కి వెళ్ళి షూట్ చేసి రిలీజ్ చేసేసరికి ఇట్స్ అబౌట్ 8 months to 1 year ప్రాసెస్. అండ్ బై దెన్ దట్ ట్రెండ్ ఇస్ ఆల్రెడీ డెడ్ సార్. సో వాట్ ఐ ఫిగర్డ్ ఇస్ ఐ డోంట్ వాంట్ రైడ్ ఆన్ దట్ దట్ హోల్ టెంప్లెట్. ఐ మీన్ దాంట్లో స్టోరీలో ఉన్న ఎమోషన్ కానీ లేకపోతే క్యారెక్టర్ కానీ ఆర్గానిక్గా కనెక్ట్ అయితే లెట్స్ అటెంప్ట్ దట్ ప్రాజెక్ట్ అని అనిపించింది సార్. అండ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫిలిం ద ఫాదర్ సన్ ఎమోషన్ వాజ్ ఆన్ అ వెరీ న్యాచురల్ పేజ్. అంటే ఎక్కడ కూడా ఈవెన్ దో ఎమోషన్ చెప్తున్నామని అలా అని చెప్పి వీ డోంట్ వాంట్ టు మేక్ ది ఆడియన్స్ సఫర్ విత్ అన్నెసెసరీ ఇమోషనల్ మెలోడ్రామా క్రియేట్ చేసి చేయాలని కాకుండా ఒక చాలా న్యాచురల్ టోన్లో హౌ 2 people హూ బిలాంగ్ ఇన్ ద సేమ్ హౌస్ హోల్డ్ షేర్ అ వెరీ గుడ్ బాండ్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా ఉంటుందనే ఒక ట్రీట్మెంట్ స్టైల్లోనే చెప్పడానికి ట్రై చేశాం సార్. సో ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ టు మీ. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జనరల్గా వెన్ యూ లవ్ సంబడీ యూ హ్యావ్ దిస్ ఇన్హిబిషన్ టు టెల్ దెమ్ సంథింగ్, యూ హ్యావ్ దట్ హెసిటేషన్. సో ఇట్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫ్లిక్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అండ్ ఇట్ ఆల్సో హ్యాడ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ బ్లెండెడ్ టుగెదర్ వెరీ వెల్ అని అనిపించింది సార్. తేజు అశ్విని, మీ పేరు వెనక స్టోరీ ఏంటి? అసలు పేరేనా తేజు అశ్విని? జనరల్గా తేజస్విని అని ఉంటుంది. వై 2 words?
సార్ అంటే ఇది చాలా ఒక ఫన్నీ స్టోరీయే. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కొత్తలో నా తేజస్విని పెడితే రాలేదని చెప్పి తేజు అశ్విన్ స్ప్లిట్ చేసి పెట్టాను, _, పెట్టి ఒకటి. అది అలా పేర్లాగా మారిపోయింది సార్ నాకు మొత్తం. సో ఇది మీ ఫస్ట్ ఫిల్మా? తెలుగులో నాకు ఫస్ట్ ఫిలిం, తమిళ్లో చేశాను. ఓకే. ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 1.1 million. సో యూఆర్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ బిఫోర్ బికమింగ్ ఏ? లేదు సార్, నాకు ప్రాజెక్ట్స్ వల్ల వచ్చింది ఫాలోవర్స్, నాకు Okay. ఇన్ఫ్లుయెన్స్ ఇంకా. సో ఇన్స్టాగ్రామ్ వల్ల మీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది? అంటే నాకు చిన్నప్పుడు ఎప్పుడు కాలేజ్ చదివేటప్పుడు పెట్టుకున్నాను సార్, అదే అలా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారా? తేజు అని పిలుస్తారా? అదే సార్, అదే ప్రాబ్లం అయింది. సహా మంది తేజు పిలిచేవాళ్ళు, సహా మంది అశ్విని అనేవాళ్ళు. సో ఇది సార్ 2 పిలుస్తున్నారు కదా అని చెప్పి ఒక _ పెట్టుకున్నాం మధ్యలో, అది అలాగ పేరు మారిపోయింది. ఎప్పుడు ఎలా వచ్చింది మీకు ఫస్ట్ అవకాశం? తమిళ్లో వచ్చింది సార్ ఫస్ట్. అంటే నార్మల్గా డిగ్రీ అయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఒక చిన్న యూట్యూబ్ సిరీస్ వచ్చింది, బ్లాక్ షీప్ అని చెప్పి ఒక యూట్యూబ్ సిరీస్, కళ్యాణ సమయాలు సాధం అంటారు. ఆ సిరీస్ నుంచి ఇంకా మోడలింగ్ ఆపర్చునిటీ. మీరు చెన్నైలో చేశారా? చెన్నైలో చెన్నై అమ్మాయినా? లేదు సార్, నేను తెలుగు అమ్మాయి, ఇంకా చెన్నై సెటిల్డ్. ఓకే. చెన్నైలో ఉంటాను కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది. యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. అలా యూట్యూబ్లో చేసేటప్పుడు మోడలింగ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఇంకా వర్క్ వదిలేసి సరే దీంట్లో ఫుల్గా ఇంకా ట్రై చేద్దామని వచ్చేసరికి కోవిడ్ వచ్చింది. 2 years, ఇంకా 2.5 years ఆల్మోస్ట్ అక్కడే పోయింది. ద మినిట్ ఇట్ ఓపెన్డ్ ఒక ఆల్బమ్ చేశాను, కవిన్తో ఒక ఆల్బమ్ చేశాను, అది హిట్ అయ్యి దెన్ ఐ స్టార్ట్ గెటింగ్ మూవీ ఆపర్చునిటీస్. నైస్. మీకు తేజు అశ్విని క్యాస్ట్ చేయాలని ఎలా అనిపించింది? సో డ్యాన్స్ బాగా చేసేవాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవి కూడా బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతారని నేను నమ్ముతూ ఉంటాను. సో తను నాకు పరిచయం సార్, అరౌండ్ 3 years నుంచి పరిచయం. అట్ ద సేమ్ టైం ఏం సార్? లేదు సార్, ఫోన్. సో ఫోన్లోనే. సో అప్పుడు ఎప్పుడైతే అంటే మంచి పర్ఫార్మర్ సార్ తనే, ప్లస్ తెలుగు స్పీకింగ్ అమ్మాయి కావాలనేది నాకు ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. సో వెంటనే ఫోన్ చేశాను. అంటే చెన్నైలో ఉన్నా కూడా తెలుగు బాగా మాట్లాడుతారు? చాలా బాగా మాట్లాడుతారు. ఇంట్లో తెలుగు మాట్లాడతాను సార్. రైట్. వెంకట్ గారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? నేను ప్యూర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ 2006 ఇన్ ప్యూర్ అండ్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీస్. అండ్ తర్వాత రియల్ ఎస్టేట్కి షిఫ్ట్ అయ్యాము, ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఇంకా డెవలప్మెంట్. ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్ యాజ్ ఇన్ ఎంటర్టైన్మెంట్. రైట్. మూవీస్ తీయాలని ఎప్పటి నుంచి ఉంది అండ్ ఈ టైంలో ఎంటర్ అవడానికి గల కారణం ఏంటి? అంటే మూవీ తీయాలని క్వైట్ 4-5 years అనుకుంటాను అండి. సో అన్నీ కరెక్ట్గా ప్యాచప్ కాలేదు, ఎందుకంటే కోవిడ్ వచ్చింది, తర్వాత మార్కెట్ స్లో అయిపోయింది, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చింది. సో అందులో ఓటీటీ ఎంటర్ అయిపోయింది ప్యూర్గా ఆఫ్టర్ కోవిడ్ నుంచి. సో డైనమిక్ చేంజ్ అయిపోయినాయి ఇన్ ఎంటర్టైన్మెంట్లో. అవును. సో ఇప్పుడు మా భరోసా ఏంటంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, సో ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ గుడ్ మూవీ, కాంటెంట్ మూవీ, ఓకే, సో విత్ ప్యాషనేట్, రైట్. సో మనం థియేటర్లో సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా దెర్ ఈజ్ ఎ ఓటీటీ ఆడియన్స్ ఇన్ వరల్డ్ వైడ్. సో బిజినెస్ ఆపర్చునిటీ అనేది కొంచెం ఎక్స్పాండ్ అయిందండి. బట్ యూ హ్యావ్ టు రిస్క్ ఉంటుంది ఆల్వేస్. బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ గుడ్ కాంటెంట్ అండ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్, ఐ బిలీవ్ ఇట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రీ రిలీజ్లో ఓటీటీ సేల్ అవటం కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళంతా దే ఆర్ పుట్టింగ్ ఆల్ దేర్ మనీ అండ్ అంటే రికవరీ లేకుండా రిస్క్ చేయాల్సి వస్తుంది థియేట్రికల్ రిలీజ్. ఇప్పుడున్న అట్లీస్ట్ ఫర్ ఏ లో బడ్జెట్ ఫిలిమ్స్ చేయాలి, లేదంటే బిలో 10 crores చేసే ప్రాజెక్ట్స్. అండి అదే. ఓకే. సో దానికి సొల్యూషన్ ఏమంటారు? యాక్చువల్లీ మనం మూవీ మేక్ చేస్తున్నప్పుడు ఓటీటీ ఖచ్చితంగా తీసుకుంటుంది, అక్వైజేషన్ చేస్తుంది అనేది అనుకోకూడదండి. సో వీ డోంట్ నో, రైట్. మనకేంటంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ కంటెంట్ విత్ క్వాలిటీ విజువల్స్ ఇఫ్ యూ మేక్, డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ నీకు అనుకున్నంత సక్సెస్ లేకపోయినా కానీ నీకు ఆ ప్రొడక్షన్ ఒక వాల్యూస్, ఒక విజను, ఓకే, ఈజ్ లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే. సో ఇఫ్ యూ వర్క్ లైక్ 4-3 project the same passion and the same hard work, definitely we can achieve our goals.
సో అది నేను బిలీవ్ చేస్తానండి. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఆన్ ఫ్రైడే చేంజింగ్ ఎవ్రీథింగ్, వీ డోంట్ నో. సో బట్ ఒక ప్రాజెక్టు ఒక మూవీతో స్టాప్ కాకుండా అట్లీస్ట్ ఒక 5, 6, ఈవెన్ 7 ప్రాజెక్ట్స్ వరకు యూ నీడ్ దట్ బడ్జెట్. ఇది అనేది బడ్జెట్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ, బట్ రిటర్న్స్ ఇట్ మే కమ్ ఆఫ్టర్ 5 projects. Okay, we don't know. But if you put the hard work and good content and keep working, so I believe in there is a success. జనరల్గా మూవీ ప్రొడక్షన్లో ఏమవుతుందంటే దే రన్ ఆన్ ఫ్యూచర్ మనీ అన్నట్టు. అప్పు తీసుకొని ఒక 25% పెట్టి 75%. సో అక్కడ ఇరుక్కొని సమ్ పీపుల్ ఆర్ ఫోర్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ ఇన్ ఆర్డర్ టు, అలాగా దే గెట్ ఇన్ టు విషియస్ సర్కిల్ అనేది. అవును, రైట్. కానీ బై గాడ్ గ్రేస్ ఐ డోంట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. సో నా ఇదే కదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కానీ ఎనీ ప్రాజెక్ట్, సో నేను అనుకున్న బడ్జెట్ కంటే మోర్ దెన్ 50% మోర్ పెట్టుకుంటానండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గోనా బీ ప్రెటీ మచ్ క్యాష్. ఓకే, ఐ డోంట్ టేక్ ద లోన్స్ ఫర్ ఎస్పెషల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఐ కెన్ టేక్ ద లోన్స్ ఫర్ రియల్ ఎస్టేట్ వేర్ ఐ కెన్, వేర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గ్యారంటీడ్. యా, ఎగ్జాక్ట్లీ. సో అట్లా ప్లాన్ చేస్తానండి. బట్ సో ఫార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అబౌట్ ద మూవీ. We hope the movie the output is came satisfactory. Right. Okay, so that's the reason I'm spending around 2 months in Hyderabad. I came from Dallas, so really చేసి వెళ్దాము అని అనుకుంటున్నాను. సో రైట్. సో మూవీ క్యాపిటల్ డల్లాస్ ఫ్రమ్ మన తెలుగు వాళ్ళకి, అవును, అక్కడి నుంచి వచ్చారు మీరు. సో అక్కడ సినిమాలు చూస్తుంటారు రెగ్యులర్గా? సినిమాలు ఇప్పుడు మనకు ఈ ఎంటైర్ యూఎస్లో 25% అండి డల్లాస్, అంటే టెక్సాస్ 20% హ్యూజ్. కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్, మేబీ ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్లో కాలిఫోర్నియా దాటుతుంది మన టెక్సాస్. సో టెక్సాస్ ఇంకా ఇప్పుడు చాలామంది కొన్ని బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ దే థింకింగ్ దే గోనా స్టార్ట్ మూవీ హౌస్ ఇన్ డల్లాస్. చాలామంది ఆల్రెడీ దే డూయింగ్ సమ్ R&D. ఓకే, సో టెక్నాలజీ వైజ్ కానీ అక్కడ కూడా టాలెంట్ పూల్ పెరిగిపోయిందండి. వీ హ్యావ్ ఆల్ కెమెరామెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే బ్యూటీ ఏంటంటే ఇఫ్ యూ గో ఎనీ లొకేషన్ ద లొకేషన్ ఛార్జెస్ వెరీ లెస్ అండి. ఇంకోటి అక్కడ ఏంటంటే ఇప్పుడు టెక్సాస్, జార్జియా తీసుకుంటే 40% సబ్సిడీ ఇస్తున్నారు ఇఫ్ యూ మేక్ ద మూవీ అక్కడ. ఫుల్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం రీసెర్చ్ చేస్తారు అక్కడ. ఓ యా, సో ఈ సినిమా ఏమి డ్యూయెట్లు ఏం పెట్టలేదు అక్కడ? బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయండి మూవీలో. అక్కడ తీసారా? అక్కడ తీసే అంటే మాకు ఈ మూవీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి, సో అంత థింక్ చేయలేదు. ప్లస్ అంటే మన కాస్ట్ అండ్ క్రూలో వీసాలు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. అంటే వీసాలు ఉన్నాయి మొదలను కనుక్కుంటా. రాజీవ్ కనకాల గారు ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ స్లోగా ఈజ్ బికమింగ్ నౌ. లిటిల్ హార్ట్స్ నుంచి ఇప్పటి వరకు హీస్ బీన్ డూయింగ్ దట్ రోల్ వెరీ వెల్ అన్నట్టు. మీరు కాస్టింగ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద అదర్ చాయిసెస్? సీనే ఫస్ట్ చాయిసెస్? ఈయనే ఫస్ట్ చాయిస్ అండి, రాజు గారు ఫస్ట్ చాయిస్. అంటే ఆయనలో తెలియని ఒక సెన్సిటివిటీ ఉంటుందండి ఆ ఫేస్లో కానీ ఇది కానీ. అట్ ద సేమ్ టైం రాజీవ్ గారి క్యారెక్టర్, రంగనాథ్ అనే క్యారెక్టర్ సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిలిం అండి. ఒక రకంగా చెప్పాలంటే తన ఐడియాలజీ మీద కంప్లీట్ ఫిలిం రన్ అవుతూ ఉంటుంది. సో ప్లస్ ఆయన పర్ఫెక్షన్ తెలిసిందే. సో డెఫినెట్లీ సినిమాకి చాలా యాడ్ ఆన్ అయ్యారు, చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇది మీ ఫస్ట్ ఫిల్మ్? నా ఫస్ట్ ఫిలిం అండి. ఇంతకుముందు ఏం చేశారు? ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? నేను 2014లో వచ్చానండి. దాని ముందు అన్నపూర్ణలో ఫిల్మ్ మేకింగ్ చేశాను. దాని తర్వాత చేశారు అక్కడ? యా, ఫిల్మ్ మేకింగ్ కోర్స్. దాని తర్వాత క్రాంతి మాధవ్ గారి దగ్గర చేశానండి. ఏ ఫిల్ము? ఉంగరాలు రాంబాబు అవి చేశానండి. దాని తర్వాత ట్రయల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ట్రయల్స్? 5 years నుంచి చేస్తున్నాను. 5 years నుంచి చేస్తున్నారు. ఇది మొదటి ఫిల్మ్. ఇంకా స్క్రిప్ట్స్ రాసారా? ఇదేనా? ఉన్నాయండి, వేరే ఉన్నాయి. జనరల్గా ఫాదర్ సన్ ఎమోషన్ అనేది యూనివర్సల్. అట్ ద సేమ్ టైం ఫాదర్ ప్రొఫెషన్ని సన్, కొడుకు తండ్రి చేసే వర్క్ చేయకూడదు, నేను వేరే చేయాలనేది ఇట్ ఈస్ ఆల్సో ప్రతి ఇంట్లో అది చూస్తుంటాం అన్నట్టు. ఫాదర్ ఒకటి చేస్తుంటే నేను వేరే చేస్తాను అనే ఇది ఉంటుంది. సో దట్ ఈస్ అన్ యూనివర్సల్ ఎమోషన్. కరెక్ట్గా చెప్తే వెరీ కనెక్టింగ్గా ఉంటుంది స్టోరీ. అంటే నాకు మా డాడీతో ఎక్కువ బాండింగ్ అండి యాక్చువల్లీ. అండ్ ఇద్దరికి కనెక్ట్ అయింది కూడా వీళ్ళ ఫాదర్ కూడా శివ ఇంకా అంతే బాండింగ్ ఉంది. సో అది ఫస్ట్ కథకి
మీ ఇద్దరం చేయడానికి అది రన్ చేసింది Right. ఆ ఎమోషన్ అనేది. సో అక్కడి నుంచి సో మీరు మీ ఫాదర్ బాండింగ్ అంటున్నారు కదా, యాక్చువల్గా మీ ఫాదర్ కూడా ఫిల్మ్స్లో ఉన్నారు, మీరు ఫిల్మ్స్లోకి వచ్చారు, సో ఆ విధంగా కాన్ఫ్లిక్ట్ లేదు. అంటే బట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అంటే హీ వాంట్ మీ అబౌట్ ద థింగ్స్ దట్ కుడ్ గో రాంగ్, అంటే బికాస్ ఈ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ది ఇండస్ట్రీ అంటే ఆయన చెప్పిందల్లా జస్ట్ యునో సక్సెస్ ఇస్ నాట్ గ్యారంటీడ్ if you are willing to stay patient and you know if you shouldn't let like success or failure get to your head. ఆ స్పేస్లో ఉంటే I definitely can't stop you from being in films అనే డిస్కషన్ ఒకటి జరిగింది. మొన్న నీలోఫర్ బాబురావు గారితో చేశారు కదా, యా యాక్చువల్గా ఆయన చాలా మంచి మార్కెటింగ్ మ్యాన్. ఎందుకంటే యా మీరు ఆయన మీ సినిమాని ప్రమోట్ చేస్తారు అనుకొని మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆయన నీలోఫర్ని ఛాయ్ని ప్రమోట్ చేస్తున్నాడు మీ ఇంటర్వ్యూ ద్వారా. అంటే బాబురావు గారితో ది ఇంటరాక్షన్ ఐ రియలైజ్డ్ ఓన్లీ వన్ థింగ్ అంటే హీ ఈస్ సంబడి హూ జస్ట్ అబ్సల్యూట్లీ అడోర్స్ హిస్ వర్క్ అండ్ నోస్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ వరల్డ్ అండి. అంటే టు సీ సంబడి హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్, అంటే మీరు అన్నట్టు ఆయన లైక్ అంటే హీ డజంట్ బిలీవ్ ఇన్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ బికాస్ హీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వరల్డ్ అండి. అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు సీ సంబడి విత్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ వాట్ హీ డస్. అండ్ అది ఇన్ అ వే ఇట్ ఫెల్ట్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఆయన ఒక మాట చెప్పారు యాక్చువల్లీ నీలోఫర్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ కెఫే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వచ్చి ఆగి టీ తాగేవారు. దెన్ వన్ డే హీ హ్యాడ్ ఎ డ్రీమ్ సెయింగ్ అరే కనీసం బైక్లో వెళ్ళేవాడు వచ్చి బైక్ ఆపి టీ తాగాలి అని హీ ఎక్స్పాండెడ్ దట్ ప్లేస్. అండ్ దెన్ ఈవెన్చువలీ హీ సెడ్ కార్లో వెళ్ళేవాళ్ళు వచ్చి ఆగాలి ఇక్కడ టీ తాగాలి అని. దెన్ హీ ఎక్స్పాండెడ్ టు ద థర్డ్ లెవెల్ అండ్ దెన్ one day he was just thinking and every luxury car in Hyderabad should stop at my place and have tea. And he's somebody who's achieved that on every level and so Yeah, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కూడా తాగుతుంది. exactly and yeah Right. Yeah. I think that is the biggest success that anybody can even dream of. అంటే ఆయన నీలోఫర్ గురించి చెప్పకుండా ఈ జనరిక్ గా ఛాయ్ గురించి కూడా ప్రమోట్ చేస్తుంటారు. దట్ ఈస్ Yeah and as a అంటే he believes in that as a policy, he believes in that drink and yeah. ఫ్రెండ్ క్యారెక్టర్ రాజ్ కసిరెడ్డి చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. సో వాట్ ఈస్ అంత సినిమాలో ఎంతసేపు ఉంటారు ఆయన యాక్చువల్లీ హీస్ ద ఫ్రెండ్ హూస్ దేర్ త్రూ అవుట్ మన అప్స్ అండ్ డౌన్స్లో ఉండే ఐ థింక్ డైలీ లైఫ్లో కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. వీ యూజువలీ హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దట్. అతను అండ్ కసిరెడ్డి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ వెరీ న్యాచురలీ ఫన్నీ హిమ్సెల్ఫ్. సో దట్ సైడ్ ఆఫ్ ద హ్యూమర్ ఐ థింక్ బాగా వచ్చింది. సో ద డైరెక్టర్ హ్యాస్ అ టెండెన్సీ ఆయన కట్ చెప్పాడు సార్ బేసిక్గా ఫర్ ఎనీ సీన్. సో అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. జనరల్గా ఏదైనా ఒక సీన్ మనం చేస్తున్నా కానీ one or two things are generally added because it doesn't say cut. అండ్ అలాంటివి చిన్న చిన్నవి పర్టికులర్లీ ఇన్ ద కామెడీ సీక్వెన్సెస్ దోస్ యాక్చువల్లీ గాట్ రిటైన్డ్ ఇన్ ద ఫైనల్ ఎడిట్. సో అది ఐ ఫీల్ న్యాచురల్ గా ఉంటాయి. యా ఇట్ యాడెడ్ స్మాల్ డెప్త్ ఆఫ్ న్యాచురల్ ఎలిమెంట్. మరి సీన్ అయిపోయిందని మీకు ఎట్లా తెలుస్తుంది యాక్టర్స్ కి? సో అదే సార్ జనరల్గా డైలాగ్ వర్షన్ అయిపోయిన తర్వాత వీ గివ్ 1 or 2 ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ విచ్ ద సీన్ ఇస్ జనరలీ కట్. దాంట్లో చాలా వరకు దే గాట్ రిటైన్డ్ ఇన్ ద ఫైనల్ ఎడిట్స్. సో అది that was actually a very good blessing for us. సో ఈ టెక్నిక్ వాడటం గల రీజన్ ఏంటి అని ఎవరన్నా అబ్జర్వ్ చేశారు అలా చేసే వాళ్ళని ఏంటి? అంటే బేసిక్గా యాక్టర్స్ ఆఫ్ ఫ్లోలో ఉంటారు సార్. అంటే తెలియకుండా ఇన్స్టెంట్గా కొన్ని వస్తూ ఉంటాయి. అది మనం కట్ చెప్పామంటే వాళ్ళని డిస్టర్బ్, అంటే ఆ పాయింట్ వరకు అక్కడి వరకే చెప్పాలనే బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి మనం కంఫర్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆ క్యారెక్టర్ కానీ లేకపోతే దాంట్లోకి కానీ వెళ్తే అప్పుడు వాళ్ళు ఆ ఫ్లోలో ఉంటారు సార్. ఆ ఫ్లోలో ఉన్నప్పుడు మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. సో అది ఎప్పుడు చూసేవాడిని. ఇంకోటి స్టే అవుతుంది సార్ ఎమోషన్. సో అప్పుడు మ్యూజిక్ కానీ వీటికి కానీ చిన్న స్కోప్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చెన్నై వెళ్ళి? అంటే స్కూల్ కాలేజ్ మొత్తం చెన్నైలోనే చేశాను సార్. కిండర్ గార్డెన్ అనుకుంటా మచిలీపట్నంలో మొగల్తూరులో ఉన్నాను కొన్ని రోజులు. తర్వాత మొగల్తూరు పుట్టింది మొగల్తూరులో పుట్టా. చిరంజీవి గారు కొన్ని రోజులు అంటే నాకు పెద్ద ఊహ తెలియదు సార్ ఆ టైంలో. ఉన్నాను మా మమ్మీ చెప్పటం తప్ప నాకైతే గుర్తులేదు ఎక్కువ. అండ్ దెన్ మచిలీపట్నంలో ఉన్నా. మచిలీపట్నంకి ఎప్పుడు వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు, ప్రతి హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, ఇప్పుడు అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. సో మేము చెన్నైలో అక్కడ స్కూల్ కాలేజెస్ అక్కడే చదవటం వల్ల తమిళ్ కూడా ఫ్లూయెంట్ కావచ్చు. ఓకే. తమిళ్ మార్కెట్ తెలుగు మార్కెట్ అంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, సో ఏం డిఫరెన్స్ గమనించారు యాజ్ ఏ ఆడియన్స్ మీరు?
ఆడియన్స్ అంటే అక్కడ ప్రాబ్లీ ఇక్కడ కొంచెం వైడర్గా ఉంది సార్ ఇండస్ట్రీ అనేది, ఆపర్చునిటీస్ అండ్ హీరోస్ అని లెక్క తీసుకుంటే ఇక్కడ కొంచెం వైడర్గా ఉంది. అక్కడ ఈ అప్కమింగ్ హీరోస్ ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ఒక 2 years టైం డౌన్ ద లైన్ చూస్తే పెద్ద లేరు, అంటే టాప్ హీరోసే ఉండేవాళ్ళు. సో ఈ అప్కమింగ్ హీరోయిన్స్కి కొంచెం ఆపర్చునిటీ తక్కువ అయ్యేది బికాస్ ఆఫ్ అక్కడ అంటే ఆబ్వియస్లీ మార్కెట్ ఎవరికి ఉందో వాళ్ళకే ప్రాజెక్ట్ వెళ్తుంది. సో ఇక్కడ అంటే కొంచెం వైడర్గా ఉంది, అక్కడ కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నారు స్లోగా. హీరోయిన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నారు. ఎస్, హీరోయిన్ పర్స్పెక్టివ్లో అంటే అదే కదా సార్ మెయిన్గా మేము చూసేది. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మార్కెట్కి ఇప్పుడు కొంచెం ఇట్ హ్యాస్ కమ్ వెరీ మచ్ బెటర్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొంతమంది అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దే ఆర్ కమింగ్ అప్. ఇక్కడంటే ఇంకొంచెం దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ అండ్ లైక్ వైడర్ రేంజ్. తెలుగులో ఈ మధ్య తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, బట్ తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా వేరే లాంగ్వేజెస్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ అదర్ లాంగ్వేజెస్లో పాపులర్ అయిన ఆర్ కొత్తగా వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్స్ని తీసుకుని వచ్చి తెలుగులో పెట్టేస్తున్నారు. సో మేబీ మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటో తెలీదు. వాట్ ఈస్ ద రీజన్? మంచి పర్ఫార్మెన్స్ అంతే, దాని నుంచి చాలా బాగా చేస్తారు. అంటే ఈ ఆల్సో ప్రిఫర్డ్ ఫర్ సమ్వన్ హూ నోస్ తెలుగు అనమాట. ఈవెన్ తమిళ్లో కూడా ఉంది సార్. అంటే ఒక్కొక్క డైరెక్టర్స్ అండ్ ఒక్కొక్క ప్రొడ్యూసర్స్కి దే వాంట్ స్పెసిఫిక్లీ ఆ లాంగ్వేజ్ తెలిసిన అమ్మాయి కావాలి, ప్రాబ్లీ టు ఇమోట్ వెల్ ఆర్ లైక్ టు రెస్పాండ్ టు ది ఆపోజిట్ యాక్టర్ లైక్ కో యాక్టర్కి. అలాంటి పర్స్పెక్ట్ ఉన్నప్పుడు లేదా దే వాంట్ టు నరేట్ ఇట్ మోర్ అంటే మనకి రీచ్ అయ్యేటట్టు మనకు అర్థమయ్యేటట్టు, అంటే మన లాంగ్వేజ్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది. సో ప్రాబ్లీ అలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. నాకు ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్, నేను చేసిన మూవీస్ అందరూ దే స్పెసిఫిక్లీ వాంటెడ్ సంబడి హూ నోస్ తెలుగు, హూ నోస్ తమిళ్, స్పీకింగ్ లాంగ్వేజ్ వాళ్ళకి క్లియర్గా తెలిసిన వాళ్ళనే అలాగే నన్ను డైరెక్టర్స్ చూస్ చేసుకున్నారు. ఈవెన్ ప్రమోద్ వాజ్ సేయింగ్ మీకు తెలుగు తెలిసింది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అనేది. మీరు ఒక స్టోరీ వినేటప్పుడు మీ పారామీటర్స్ ఏంటి, దేనికోసం చూస్తారా? మిక్స్ అండి. ఓకే, సో ఒక 30% to 40% కామెడీ, ఓకే, ఒక 30-40% వచ్చేసి స్టోరీ, మెయిన్ స్టోరీ ఏం చెప్పాలనుకుంటాం అనేది, ఇంకొక 30% వచ్చేసి మ్యూజిక్. ఓకే, అలాంగ్ విత్ దిస్ 3, ఓకే, టిపికల్గా దేర్ ఇస్ ఏ స్టోరీ స్ట్రక్చర్ అండ్ 3 స్టేజ్ స్ట్రక్చర్, ఎక్కడ లో ఉండాలి, ఎక్కడ హై ఉండాలి, ఏ టైం దగ్గర ఏం ఉండాలి అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. సో ఆ స్ట్రక్చర్ మనం కానీ ఫామ్ చేసుకుంటే మన ఏ స్టోరీ లైన్ అయినా కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ 3 ఎలిమెంట్ ఉన్నదట్టు నేను చూస్తానండి. ఓకే, సో నవాబ్ కెఫే అందులో పడింది, మీరు మీ ఫార్మాట్లో ఫిట్ అయింది, అది ఫిట్ అయింది. బట్ వీ డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్. అంటే ఫస్ట్ ఇన్సియల్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత దాన్ని మేము వాక్ త్రూ చేసిన తర్వాత, సో దాన్ని ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేయాలి, ఓకే, ఎంతవరకు ఏముండాలి, ఏ బ్లాక్లో ఏది ఉండాలి అనేది డైరెక్టర్తో మాట్లాడి, సో వీ బిలీవింగ్ అది అనుకున్న విధంగా వీ ఏబుల్ టు ప్రొడ్యూస్. మీరు ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నారు, ఎక్కడా వర్క్ చేయలేదు? క్రాంతి గారి దగ్గర చేశారు. ప్రాక్టికల్ అండ్ థియరీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే నేనేం నమ్ముతానంటే సార్, ఓకే, థియరీ అనేది ఆ బేసిక్స్ మనకు తెలిసేంత వరకు ఉపయోగపడుతుంది, కానీ మనకి ఎంత ఆన్ గ్రౌండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ మనుషుల్ని హ్యాండిల్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం మనం అక్కడ వచ్చే హర్డల్స్ ఏంటి అనేది మనకి ప్రాక్టికల్ దాంట్లోనే తెలుస్తాయి సార్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రాక్టికల్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుందని నమ్ముతాను సార్. డైరెక్షన్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రయారిటీ ఈజ్ పీపుల్ మేనేజ్మెంట్ అంటారు, నిజమేనది? అవును సార్. మీరు స్టోరీ కానీ ఏదైనా రాసుకునేటప్పుడు ఏం ఫాలో అవుతారు? డూ యూ ఫాలో ఎనీ స్ట్రక్చర్ స్టోరీ స్క్రీన్ ప్లేలో? సార్ ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనం ఒక సీన్ రాస్తాం సార్, ఆ సీనే నెక్స్ట్ సీన్కి ఫ్లో చేస్తుంది. ఒకవేళ ఫ్లో అవ్వకపోతే ఆ ముందు దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అక్కడ మనకి తెలిసిపోద్ది సార్. ఇప్పుడు 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటారు బేసిక్గా, అది హాలీవుడ్ స్టైల్ అంటారు. ఇప్పుడు అది కామన్ సెన్స్ సార్. ఇప్పుడు దీని నుంచి హీరో ఎటు వెళ్తాడు అనేది మన కామన్ సెన్స్ చెప్తూ ఉంటుంది. సో అది డెఫినెట్గా డ్రైవ్ చేస్తుంది. ఒకవేళ మనకి ఎక్కడైనా జర్క్ వచ్చిందంటే ఆ ముందు దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఆ ఎమోషన్ చెప్పడమో లేకపోతే ఫన్నో లేకపోతే క్యారెక్టర్ డ్రైవో ఏదో ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. సో అంటే రైటింగ్ అప్పుడు
అది మనం ఆ ఫ్లోలో వచ్చింది సార్ ఈ కథ. సో అది అలా వర్కౌట్ చేసాం. ఈ మధ్య చాలా మంది కొత్త డైరెక్టర్స్ వచ్చి సక్సెసెస్ కొట్టారు, ఫస్ట్ టైమర్స్. సో మీరు ఏమైనా ప్యాటర్న్ లాగా గమనించారా, ఇలా చేస్తే హిట్ అవుతుంది? అంటే నేనేం నమ్ముతానంటే సార్, చెప్పేది ఏదైనా చేసేది ఏదైనా మనం జెన్యున్గా చేస్తే డెఫినెట్లీ ఒక పాజిటివ్ వస్తుందని నేను నమ్ముతాను సార్. అది ఏదైనా. సో మనం హాఫ్ బేక్డ్గా చేసి లేకపోతే అలా ఉంటే డెఫినెట్లీ మనకి నెగిటివే అవుతుంది సార్. సో చెప్పేది జెన్యున్గా చెప్తే వర్కౌట్ అవుద్ది కదా అని నమ్ముతాను. లాస్ట్ ఇయర్ కోర్ట్ ఒకటి ఉంది, లిటిల్ హార్ట్స్ ఉంది. అవును సార్. రెండు చిన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతోనే, బట్ వైడ్లీ డిఫరెంట్ జానరస్. జానరాస్, రెండు కొత్త వాళ్ళతో చేశారు. సో మీరు చెప్పినట్టు ఏది చేసినా కూడా నాకు 2 సినిమాలు చాలా బాగా నచ్చేసాయి. అంటే లిటిల్ హార్ట్స్ కూడా ఒక ఫన్ రైడ్లో వెళ్తూ లాస్ట్లో ఒక చిన్న టేక్ ఆఫ్ తీసుకున్నారు సార్. అమ్మాయి హీరోయిన్, నేను ఎంతైనా పర్లేదు నేను ఉంటాను, ఆ కథకు అదే సోల్ సార్. అక్కడి నుంచి మీకు షిఫ్ట్ అవుతుంది. వేరే కోర్టుకు వచ్చేసరికి డెఫినెట్లీ అది ఒక లైటర్ వేలో స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ఎండ్ బాగా కనెక్ట్ చేసి ఆ ఎమోషన్ కరెక్ట్గా బిల్డ్ చేసి. ఎందుకంటే మీకు సెకండ్ హాఫ్ చూస్తే కోర్టులో హీరోకి ఒక చిన్న డైలాగ్ ఉండదు సార్, ఓన్లీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు, ఆ బోన్లోకి తీసుకొచ్చి పెడతాడు. కానీ డ్రామా అనేది సస్టైన్ అవుతుంది, ఆ టెన్షన్ అనేది బిల్డ్ చేయగలిగాడు డైరెక్ట్. సో డెఫినెట్లీ రెండు డిఫరెంట్ జానర్స్ అయినా బాగా వర్కౌట్ అయినాయి సార్. అంటే నా ఉద్దేశం ప్రకారం ఓటీటీలో కొంచెం అక్కడక్కడ కొంచెం స్లో ఉన్నా, అక్కడక్కడ కొంచెం లాజికల్గా అనిపించకపోయినా కూడా పీపుల్ ఆర్ వెరీ ఫర్గివింగ్. అంటే చూస్తూ వెళ్తుంటారు, ఓవరాల్గా ఫిట్ అయితే దే లైక్ ఇట్. మూవీలో ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోదాం అన్నట్టు చూస్తుంటారు. దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు ఏ డిఫరెన్స్ గమనించారు మీ పర్స్పెక్టివ్లో? అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే సార్, ద డీటెయిలింగ్ ఇన్ అన్ ఓటీటీ ప్రాజెక్ట్ ఇఫ్ లాక్ డోర్ సార్. అంటే మనకు బికాజ్ ఆ స్క్రీన్ టైమ్ అనేది వీ హ్యావ్ దట్ లిబర్టీ. ఇప్పుడు సపోజ్ 6 ఎపిసోడ్స్, లెట్స్ సే 30 minutes ఈచ్ ఎపిసోడ్ అంటే కూడా 3 hours కంటెంట్ మనం చెప్పడానికి వీ హ్యావ్ దట్ లిబర్టీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ థియేట్రికల్ రిలీజ్, మనము ఆర్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్స్ అట్లీస్ట్, స్మాల్ టు మీడియం బడ్జెట్ ఫిల్మ్, మనం వీ కాంట్ అఫోర్డ్ టు టెల్ అ స్టోరీ మోర్ దెన్ 2 hours 15 minutes or 2 hours 20 minutes, బికాజ్ ఆడియన్స్ రిటెన్షన్ మీరు అన్నట్టు చాలా తక్కువ అయిపోయింది సార్. సో మనం ది ఓన్లీ డీటెయిలింగ్ దట్ వీ కెన్ అఫోర్డ్ ఇన్ ఎ ఫిలిం ఇస్ ది లైక్ యాక్షన్ పరంగా డీటెయిలింగ్ మనం చేయొచ్చు సార్. అంటే బేసిక్గా ఇప్పుడు షార్ట్స్ పరంగా, ఇప్పుడు ఒక మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు అంటే మనం ఆ మేకింగ్లో మనం డీటెయిలింగ్ చెప్పొచ్చు, కానీ బట్ క్యారెక్టరైజేషన్లో డీప్గా వెళ్ళే స్కోప్ ఇప్పుడు లేదు సార్. అంటే మనం జనరల్గా సినిమా స్టార్ట్ అయిన ఆ 5-10 minutesలో మనము వీ ట్రై టు ఎస్టాబ్లిష్ ద క్యారెక్టర్ ఇన్ ద వరల్డ్, బట్ ఈవెన్ దట్ సమ్టైమ్స్ ఫీల్స్ లైక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ హర్డిల్ అండ్ ఏ ల్యాగ్ ఫర్ ది థియేటర్ వ్యూయింగ్ ఆడియన్స్ సార్. బట్ అదే మనము మీరు ఓటీటీ తీసుకుంటే ది ఎంటైర్ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ వరల్డ్ అండ్ ఒక చిన్న హుక్ మనం మొదలు లీడ్ టు ద సెకండ్ ఎపిసోడ్ చేస్తాం సార్. సో అక్కడ మేబీ వీ కెన్ బెటర్ షోకేజ్ అవర్ సెల్ఫ్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏమో సార్ ఇన్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అంటే అండ్ ది అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్ బికాస్ సెన్సర్షిప్ లేదు కాబట్టి ఆ లిబర్టీ ఉందని కాదు సార్, బట్ దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్ వేర్ I think the writer can actually put in everything more that he has in, and creative, more expressive sir, and the writer can actually put in whatever he has in mind. So meeku telugulo who is your favorite? Sir, నాకు చిరంజీవి గారు బాగా ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, ఉన్నారు సార్ అలా నాని గారు ఇష్టం. సో ఐ లైక్ దేర్ పర్ఫార్మెన్సెస్ అండ్ యూజువల్గా అంటే చిన్నప్పటి నుంచి చూసే ఒక ఇష్టపడి చూసే సినిమాలు వాళ్ళు. తెలుగు, తమిళ్, మీ పర్సనల్గా ఆ ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్ ఎందుకు నచ్చుతుంది? కంప్లీట్ డిఫరెంట్ స్టైల్స్ సార్. ఇప్పుడు మనం సడన్గా మలయాళం సినిమాలు చూస్తున్నాం సార్, మలయాళం సినిమాలు బాగా వర్క్ అవుతున్నాయి ఇక్కడ. వాళ్ళది కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ ఫ్రమ్ అస్. సో ఐ గెస్ రెండు వేరే వేరే స్టైల్ అండ్ ఇదొక హోమ్ ఫీల్, అదొక హోమ్ ఫీల్ లెక్కనే ఉంటుంది సార్. వెరీ వెరీ డిప్లొమాటిక్. లేదు సార్, అంటే 2 కళ్ళలాగా సార్. నేను ఇక్కడ అంటే మదర్ టంగ్ నాకు తెలుగు వస్తే అక్కడ పెరిగిందండి. సో ఐ కాంట్ లెట్ బోత్. I think we had the discussion earlier sir, about the difference in the styles of filmmaking ఏదైతే ఉండిందో. We were talking about how Tamil films లో మనము అంటే we showed it's more rooted and more on the natural side sir.
మనకి ఐ థింక్ వీ హ్యావ్ దట్ అలా కమర్షియల్ and we have that scope to show that scale, sir. అంటే మనకి not all films are grounded for us. We have a huge mix. అంటే ఇప్పుడు తమిళ్లో తీసే టైప్ సినిమాలు కూడా తెలుగులో తీయగలుగుతున్నారు. Yeah sir, definitely sir. ఇప్పుడు తెలుగులో రేంజ్ వెరైటీ అనేది పెరిగింది. And I 100%. personally feel our movie is somewhat like a grounded and very natural, relatable story like ne ఉంది. కమింగ్ బ్యాక్ టు ద మూవీ లేదు సార్. మలయాళం No. లేదు సార్. లేదు సార్, అంటే వెన్ యూ ఆస్ట్ మీ సార్ ఇప్పుడు చెప్పిన తర్వాత అందుకే నాకు స్టోరీ నచ్చింది. అప్పుడు మేము ఇనిషియల్గా విన్నప్పుడు కూడా ఇట్ ఈస్ మోర్ అంటే ఐ డిడ్ నాట్ హియర్ మచ్ ఆఫ్ నరేషన్స్ ఫ్రమ్ తెలుగు. సో తమిళ్లోనే ఎక్కువ విన్నా. తెలుగులో ఫస్ట్ టైం నాకు వచ్చినప్పుడు ఇట్ ఫెల్ట్ మోర్ సిమిలర్ టు తమిళ్ సైడ్ లాగా అనిపించింది. జనరల్గా దీనికి బడ్జెట్ ఎంత అయ్యింది ఈ ఫిల్మ్కి చెప్పకూడదా? అది కాదు, బట్ బడ్జెట్ 6+ అయిందండి. 6+ ప్రమోషన్స్ కూడా బాగా అయింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత అనుకుని దిగారు? ఒక 4 అలా అనుకున్నానండి. సో ఈస్ గాన్ 50%. అది జనరల్గా 6 అవుతుందా ఇటువంటి ప్రాజెక్ట్స్కి, లేదంటే మీకు మొదటిసారి కాబట్టి ఏమన్నా కొంచెం వేస్ట్ అయిందా? అంటే డిపెండ్ ఆన్ మేకింగ్ అండి. అంటే ఒక 20% వేస్ట్ అయింది, బట్ ఎనీ ప్రాజెక్ట్ అది ఉంటుంది అనుకుంటున్నా 20% వేస్టేజ్ అనేది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్కి వి గోనా కట్ డౌన్ ద వేస్టేజ్ 10%, 5%. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక స్ట్రైక్ జరిగింది అబౌట్ లేబర్, ఇదంతా కార్మికుల గురించి. మీరు ఏమన్నా గమనించారా? డిఫరెన్స్ ఏమన్నా గమనించారా బిఫోర్ అండ్ ఆఫ్టర్? పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి, ఎందుకంటే అప్పటికి మాకు ఒక షెడ్యూల్ మిగిలి ఉన్నది. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఒక 10% అండ్ వేరియేషన్, స్మాల్ వేరియేషన్, బట్ దట్స్ నాట్ బిగ్ డీల్. మెయిన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు కట్ డౌన్ సమ్ ఆర్ట్, స్పెషల్ ఆర్ట్ దగ్గర మనం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని కొంచెము మన కాల్ షీట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, షెడ్యూల్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ 10% అనేది ఇక్కడ టెక్నీషియన్కు వాళ్ళకి వెళ్ళేది. ఓకే, సో జస్ట్ వీఆర్ హ్యాపీ టు గివ్ బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ వర్కింగ్ 10 hours 6 to 6. సో ఐ డెంట్ ఫీల్ ఎనీ బిగ్ థింగ్ ఓవర్ దేర్. రైట్. శివ, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? So I just finished a crime comedy, sir. Filming, I think it's in the final stage. టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. లేదు సార్, ఈ March 1st వీక్లో చేయాలని అనుకుంటున్నాము. సో దట్ ఈస్ వెరీ కమింగ్ ఆఫ్ ఏజ్ క్రైమ్ కామెడీ. అండ్ ఇంకొక సర్వైవల్ థ్రిల్లర్ ఒకటి ఫినిష్ చేశాను సార్. దట్ ఈస్ ఆల్సో కరెంట్లీ ఇన్ ద పోస్ట్. ఇట్స్ ఫిల్మ్ కాల్డ్ బూమరాంగ్. వచ్చినట్టుంది కదా? యా సార్, వీ డిడ్ అ ఫస్ట్ లుక్ ఫర్ దట్ ఫిల్మ్ సార్. మీరు అన్ని డిఫరెంట్ జానరాస్ టచ్ చేస్తూ వెళ్తున్నారా? అది అనుకోకుండా అలా వచ్చేది సార్. ఐ థింక్ దీంతో ముందు యా సార్. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఫాదర్, ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ డ్రామా. యా. అండ్ అంటే ఐ థింక్ బ్లెస్ సార్, మేబీ డైరెక్టర్స్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఒక కొత్త జానర్ నాకు ఆఫర్ చేస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ సార్. సో అండ్ ఆల్సో టు ఫైండ్ అ స్క్రిప్ట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ జానర్ అండ్ ఫర్ ఇట్ టు ఎక్సైట్ యూ, ఐ థింక్ దట్స్ రియలీ బ్లెస్సింగ్. రైట్. మీ నెక్స్ట్ ఏంటి? ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ స్క్రిప్ట్ ఒకటి చేసుకున్నాను సార్. సో అది పిచ్చింగ్ దాంట్లో ఉన్నాను సార్. 20th నవాబ్ కేఫ్ ఈజ్ రిలీజింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.